క్రైస్తవులు బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు అనడం పెద్ద అబద్ధం. క్రైస్తవులు దేశద్రోహులు అని ప్రచారం చేసేవారు క్రైస్తవులు భారతదేశానికి ఎంత మేలు చేశారో ఇప్పటికీ ఎంత మేలు చేస్తున్నారో తెలుసుకుంటే బాగుంటుంది. అసలు బైబిల్ మతం గురించి ఏం చెబుతుందో చూద్దాం. స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాలు దాటి దేశాలు తిరిగి ఒకరిని మీ మతంలో కలుపుకున్న తరువాత వారిని మీకంటే రెండింతలు చెడ్డవానిగా నరకపాత్రునిగా చేయుచున్నారు. అలాగే మతభేదాలు కలిగించు ప్రతివారికి బుద్ధి చెప్పి తరువాత వారు మారకపోతే వారిని విడిచిపెట్టుము అని చెబుతుంది. యేసుక్రీస్తు మతతానికి అతీతులు, నిజమైన దేవుడు మతాన్ని వ్యతిరేకిస్తున్నాడు. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించేవారు లేదా క్రీస్తుకు చెందినవారు అని అర్థం. క్రీస్తును అనుసరించేవారు ఎలా ఉండాలో యేసుక్రీస్తు తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి ఇలా అన్నారు: నన్ను వెంబడించాలి అనుకునేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన ప్రాణాన్ని వదిలేసుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకోవాలి అనుకునేవారు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివారు దానిని రక్షించుకొనును. క్రీస్తును వెంబడించటం అంటే నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నిటికి సిద్ధపడే ప్రతి మనిషి యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో బలవంతం ఏముంది? బలవంతంగా ఎవరు క్రీస్తును అంగీకరించమని చెబుతున్నారు? క్రీస్తును అంగీకరించటమంటేనే ఈ భూమిపై ఉన్నంతవరకు శ్రమల కొలిమిలో ఉన్నట్లు. అలాంటప్పుడు ఎవరు బలవంతంగా క్రీస్తును అంగీకరిస్తారు? ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఎప్పటికైనా మనిషి భూమిని వదిలేసి నిజమైన దేవుని వద్దకు వెళ్ళాలి. ఆ దేవుడు మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనకు నిత్యజీవం లేదా నిత్య నరకాన్ని అనుగ్రహిస్తాడు. నిత్యజీవాన్ని అనుగ్రహించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని గ్రహించిన వారు క్రీస్తు వద్దకు వస్తున్నారు. మతం కన్న మానవత్వం గొప్పది, కులం కన్న మనిషి గొప్పవాడు. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరికీ, ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికిని దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చెను. ఇక్కడ ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, మేము ఎక్కువ వారం, మీరు తక్కువ వారు, మీరు నీచులు, అసహ్యులు అనే భేదమే లేదు. ఇక్కడ అందరూ సమానమే. కానీ మతంలో అలా ఉండదు. మతం మనుషులను వేరు చేస్తుంది. మతం మనుషులను చంపుతుంది. దేవుని మార్గం మనుషులందరూ సమానమే అని చెబుతుంది. ఎవరైనా సరే క్రైస్తవులు బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు అనంటే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సందేశంతో కలుసుకుందాం. చివరగా ఒక మాట: నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉన్నాడని గుర్తుంచుకో. గాడ్ బ్లెస్ యూ.